రాజమహేంద్రవరంలో తెల్లటి పాలు నల్లటి విషంగా మారి పెను విషాదాన్ని నింపాయి. మనం ప్రతిరోజు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్మి తాగే పాలు ప్రాణాలు తీస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. నగరంలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ వంటి ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పాలు తాగిన వారు వరుసగా అస్వస్థతకు గురవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు 4 వృద్ధులు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. అసలు ఎలా ఎందుకు తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదండి. అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయిన కదండి, మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగారు డాక్టర్. అప్పుడు నార్మల్గా మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. ఇప్పుడు ఈ పాపకు కూడా ఆపాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆపాలే తాగింది పిల్లలకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేశారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అన్నమాట. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఫిబ్రవరి 15 శివరాత్రి పర్వదినం సందర్భంగా పంపిణీ చేసిన పాలు ఈ ఘోరానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మరణించిన వారిలో కృష్ణవేణి, శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి మరియు కనకరత్నం ఉన్నారు. మృతులంతా 60 ఏళ్లు పైబడిన వారు కావటం గమనార్హం. పాలు తాగిన కొద్దిసేపటికే వీరికి వికారం, వాంతులు ప్రారంభమయ్యాయి. వీరందరిలో ప్రధానంగా అనూరియా అనే లక్షణం కనిపించింది. అంటే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోవడం. ఈ ప్రాణాంతక పాలను సరఫరా చేసిన వ్యక్తిని కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యాపారిగా అధికారులు గుర్తించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల పాలు, సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకొని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని, బాసిటి కనకరత్నం గారు అలాగని, కిడ్నీలు పెయిన్స్ అయినాయని అవి చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వరి నగరం, లాలా చెరువుకి సంబంధించిన ఇండియా. సుమారు 106 ఇళ్లలో ఇతనే పాలు పోస్తున్నట్టు విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పాలలో కలిపిన రసాయనాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నేతృత్వంలో 13 ప్రత్యేక వైద్య బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే సమాచారం అందించాలని, పాలు చేదుగా ఉన్నా లేదా వింత రంగులో ఉన్నా వాడటం ఆపేయాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి ప్రజలకి భవ్య అపార్ట్మెంట్, చౌడేశ్వరం, లాలా చెరువు నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ కి వస్తున్నారు పేషెంట్స్. బాడీలో యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రాయమండ్రిలో కిడ్నీ డాక్టర్లు అందరి దగ్గర కూడా 1-2 కేసులు తగులుతున్నాయి. సో దానికి కారణం ఏంటో తెలియదు. చెడు పాలు వల్ల, లేకపోతే అపార్ట్మెంట్ ట్యాంక్ లో వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే కారణాలు ఏంటో అన్వేషించాలి. వాళ్ళకి ఒక రోజు జ్వరము, మిగతా లక్షణాలు విరోచనాలు ఏమీ లేకుండా కూడా 9 క్రియాటిన్ అలా వచ్చి డయాలసిస్ చేసిన తర్వాత కూడా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్ లో 2-3 వెంటిలేటర్ కూడా అవసరం పడింది. సో 3 కేసులు కాకినాడ జీజీహెచ్కి రెఫర్ అయ్యారు. సో ప్రజలు కారణాలు తెలిసేటప్పటికీ, ఈ కారణాలు ఏవైనప్పటికీ నీరు, పాలు కనీసం 10-15 నిమిషాలు వేడి చేసుకుని వడగట్టి తాగవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి.